నేను పోషాల సరస్వతి బీసీ రాజ్యాధికార సమితి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. ఈరోజు శంకర్ గౌడ్ గారు తన ప్రాణాల్ని ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం పట్టించుకుంటలేదన్న మనస్తాపంతో చనిపోవడం అనేది బాధాకరము. అన్నలారా అక్కలారా, మీరు సర్వీసులు ఇస్తే మేము ఉచిత బస్సుని తెలంగాణ మహిళలందరం కూడా 100% వినియోగించుకున్నాము. మీరు మాకు సర్వీసులు ఇచ్చి మీరు ఈ విధంగా చనిపోవడం అనేది సబబు కాదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మేము మీకోసం కొట్లాడతాము, మేమంతా మీ ముందున్నాము, ఇంకా ఎటువంటి బలిదానాలు మీరు చేసుకోవద్దని మిమ్మల్ని మేమందరం కూడా వేడుకుంటున్నాము. ఇంకెవరు ఏ యొక్క ఆర్టీసీ సిబ్బంది కూడా చనిపోకండి. ఎందుకంటే ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, మీరు 40 రోజుల క్రితం ఇచ్చిన సమ్మె నోటీసుని పక్కకు పెట్టడానికి కారణము మేము బడుగు బలహీన వర్గాలమనే కదా. ఈ యొక్క కార్మికులందరూ కూడా 100% బడుగు బలహీన వర్గాలు, వీళ్ళు ఇట్లనే కొట్లాడతారు, గట్లనే చేస్తారు, మా ప్రాణాలకు మీరు విలువనిస్తలేరు కదా. మీరు కనుక మాకు కనుక ఏమాత్రం పట్టించుకున్నా, మా మీద చిత్తశుద్ధితోటి పనిచేసేది ఉంటే ఈరోజు ఈ మరణాలు అనేవి జరగకపోతుండే. మీ వల్లనే ఈరోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వానిదే బాధ్యత శంకర్ గౌడ్ చనిపోవడానికి. తక్షణమే ప్రభుత్వము ఈ యొక్క బలిదానాలను ఆపుతూ ఆర్టీసీ కార్మికుల యొక్క ఉన్నటువంటి 32 డిమాండ్లను, చాలా చిన్న చిన్న డిమాండ్లు అన్న 3 ప్రధానమైన ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఏమంటారు ప్రైవేట్ కాకుండా ప్రభుత్వం లోపల గవర్నమెంట్ తీసుకోవాలి అనేది, విలీనం చేయాలనేది ఒక డిమాండ్ ఉంది. రెండోది ఏంటంటే ఈ యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలనేది ఒకటి ఉంది. మూడోది ఏంటంటే వీళ్ళకి 2015 నుంచి కూడా పీఆర్సీ రాలేదు. ఎవరైనా అడుగుతారు కదా, ఈరోజు అదనపు భారం 30% మంది మహిళలకు పైగా బయటకు వచ్చి చిన్న చిన్న వర్కులు చేసుకుంటారని మీ సర్వేలే చెప్తున్నాయి కదా. 100% ఉచిత బస్సు సక్సెస్ అయ్యి ఆ క్రెడిట్ మీకు వచ్చిందంటే ఎవరు చేసిరు? అది చేసింది ఈ కార్మికులే కదా. ఆర్టీసీ సిబ్బంది వాళ్ళ యొక్క శ్రమ కొట్టి వాళ్ళ రక్తం చెమట చేసుకుంటేనే ఈరోజు ఈ యొక్క ఉచిత బస్సు అనేది సక్సెస్ అయింది. కానీ ఆ యొక్క కార్మికుల్ని పట్టించుకోకపోవడము ఎంతవరకు సమంజసం? వాళ్ళ సమస్యలను ఇమ్మీడియట్గానే సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసేంత వరకు బీసీ రాజ్యాధికార సమితి అనేది కదలదు. ఇది కనుక వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయకపోతే బీసీ రాజ్యాధికార సమితి వాళ్ళకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఉంటుందని చెప్తున్నాను.